నమస్తే, వెల్కమ్ టు విఎస్ న్యూస్. మహబూబ్ నగర్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మహబూబ్ నగర్ మున్సిపాలిటీ చైర్మన్ ఆనంద్ గౌడ్ మాట్లాడుతూ, మహబూబ్ నగర్లో జరిగిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించిన అనంతరం మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఇంతియాజ్ ఇషాకు ముఖ్యమంత్రిపై వ్యాఖ్యానించారు. ఏది నీ ఆధారం? ఆ సమయంలో మీరు పడిన కష్టాలు మీ అందరికీ కనువిందుగా ఉన్నాయని, కొన్నిసార్లు మహబూబ్ నగర్ దుస్థితికి మీరే స్వయంగా విచారం వ్యక్తం చేశారని, ఎస్ పార్టీ హయాంలో మీరు ఎప్పుడైనా మైనార్టీల కోసం ఏమైనా మాట్లాడారా లేదా వారి కోసం ఏమైనా చేశారా? ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని, 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ పనితీరు పరిపాలన వల్లే మహబూబ్ నగర్ కు స్వాతంత్రం వచ్చిందన్న వాదన ఇది. మంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని ప్రోటోకాల్ ప్రకారం కలిశారని, దీనిపై బీజేపీ కాంగ్రెస్ ఏమైనా మాట్లాడడం సరికాదని, ఒక ప్రక్రియ పూర్తి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలుత ప్రకటించారని ఈ సందర్భంగా తెలిపారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎన్నికల అభ్యర్థి చెల్లా వంశీచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి మానె జీవన్ రెడ్డిల పేరుతో వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ఆయన తెలిపారు. మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. 2 రోజుల క్రితం మహబూబ్ నగర్లో పాలమూరు న్యాయయాత్ర సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రావడం జరిగింది. ఆ సభను ఉద్దేశించి వారు మాట్లాడడం జరిగింది. దాని విషయంలో మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఆయనకు తోచిన విధంగా ఆయన మాట్లాడిండు. మా సోదరులు చెప్పినట్టు గతంలో మేము చూసినాం ఆయన ఎంత బాధపడుతుండే, ఆయన ఏ రకంగా దొంగదారిన పోయి ఎలా ఆయన కార్పొరేషన్ చైర్మన్ తీసుకున్నాడు, దొరలాక పోయి తీసుకోలేదు. తీసుకున్న దానికి ఈడ ఉన్న మాజీ మంత్రి ఎలా నోచుకున్నాడు, ఆయన్ని ఎట్లా విమర్శించిండు, ఆయన ఎట్లా విస్మరించిండు. నువ్వే చెప్పుకొని బాధపడ్డావు. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీలో ఏంది ఇంతకి ఇట్లా ఉంది, లోకల్ మహబూబ్నగర్ పరిస్థితి ఏంది, కనీసం సన్మానం చెప్పినట్టుగా సన్మానం కాదు, కనీసం గౌరవించలే. ఏడైనా ఒక ఈరోజు ఇంత స్వేచ్ఛగా మాట్లాడుతున్నావు, మహబూబ్నగర్కు స్వేచ్ఛ వచ్చిందనే దానికి ఇదే నిదర్శనం. నీవు ఎప్పుడైనా ఒక రోజైనా నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఏ విషయం మీదైనా అభివృద్ధి గురించి కానీ, పథకాల గురించి కానీ, మైనార్టీ సంక్షేమం గురించి కానీ ఏ రోజైనా నువ్వు